అటువంటి ధోని మీద అలలు కొట్టినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఇది మన విశ్వాస జీవితానికి కూడా మనం అన్వయించుకోవాలి. ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చినప్పటికీ కూడా మరి ఆ ధోనిల మీద ఆ ఎఫెక్ట్ తుఫాన్ ప్రభావం ఉన్నట్లుగా ఏం లేదు. ఆ మిగిలిన ధోనిలో వచ్చేటువంటి వారు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావాన్ని కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడడం లేదు. ఆయన ఉన్న ధోని మీద అని రాసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని పిల్లలముగా మనము నీతిగా, న్యాయముగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం బ్రతకటానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే లోకమునకు వేరే మనము ప్రభు కొరకు జీవిస్తుంటామో, ప్రభు యొక్క వాక్యం అనుసరించి నడుచుకుంటూ ఉంటామో, అప్పుడు ప్రియులారా ఏమండి అనేకమైనటువంటి ఎలాగుంటే అంటే విచిత్రమైనటువంటి కొన్ని సమస్యలను, విచిత్రమైన కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలా విచిత్రంగా. అంతకుముందు మారుమనసు పొందినప్పుడు, రక్షణ అనుభవం లేనప్పుడు ఏమండి ఏ సమస్య లేదు, మనకి ఎవరి వలన ఎటువంటి సమస్య లేదు. చక్కగా సంతోషంగా కాలం గడిచిపోయింది. ఏమండి ఏ మనుషులతోనూ ఎటువంటి సమస్య లేదు. కానీ ఎప్పుడైతే మనము లోకమునకు వేరై, ఎప్పుడైతే మనము ఈ లోకములో ఉన్నటువంటి వాటికి వేరై, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేటువంటి ఈ లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టి, లోకస్తులైనటువంటి వారిని మనం విడిచిపెట్టి మనము ప్రభువుతో జీవిస్తున్నప్పుడు, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు అనేక మంది లేస్తారు మనకు విరోధంగా. ఒక అలల వలె లేస్తారు ప్రియులారు. ఏమండి విస్తారమైన అలలు ఎలాగైతే యేసుప్రభు ప్రయాణం చేస్తున్నటువంటి ధోని మీద కొడుతున్నాయో, అలాగే మనము రక్షించబడి వాక్యానుసారంగా జీవిస్తున్న సమయాల్లో అప్పటి నుండి లోకమునకు మనం వేరైనప్పటి నుండి, లోకస్తులకు మనం వేరైనప్పటి నుంచి, అన్ని జనుల ఆచారాలకు మనం వేరైనప్పటి నుండి అప్పటి నుంచి ప్రారంభం అవుతాయి. బంధువుల ద్వారా ప్రారంభం అవుతాయి. ఏమండి సొంత ఇంటి సభ్యుల ద్వారా ప్రారంభం అవ్వచ్చు. ఇంతవరకు మనం ఎవరితో కలిసి ఉన్నామో, ఎవరినైతే లోకల్లో అంటే లోకస్తులుగా ఉన్నవారిని ఎవరినైతే స్నేహితులుగా మనం చేసుకొని ఉన్నామో, ఏమండి అందరూ కూడా ఒక అలల వలె ఏం చేస్తారంటే మనల్ని ఒక రకమైనటువంటి రీతిగా ఏమండి ఏం చేస్తారు, మనల్ని ద్వేషిస్తూ, మనకు దూరంగా ఉంటూ, మన గురించి అనేకమైనటువంటి వ్యంగ్యపు మాటలు, అనేకమైనటువంటి అపహాస్యపు మాటలు పలికేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే ఇది ప్రభు ఎప్పుడో చెప్పారు. ఏమన్నారు ఆయన? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నన్ను వెంబడిస్తున్నందుకు మీకు శ్రమ కలుగుతుంది. అబద్ధముగా మనుషులు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, కానీ భయపడకండి, మీరు ధన్యులే. మీరేం భయపడక్కర్లేదు, మీరు ధన్యులే. సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి, అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. అంతేకాకుండా మనుషులు మిమ్మలను హింసిస్తారు, చంపుతారు అని కూడా ప్రభు చెప్పారు. కనుక యేసు ప్రభు ప్రయాణిస్తున్న ధోని మీద మాత్రమే ఎందుకు అలలు కొట్టాలి? యేసు ప్రభు ప్రయాణిస్తున్నటువంటి ధోని మీద మాత్రమే ఎందుకు తుఫాను రావాలి? ప్రక్కన మరికొన్ని ధోనిలు వచ్చినప్పటికీ కూడా ఆ ధోనిల్లో ఈ ప్రభావం ఏమి లేదే. ఆయనతో పాటు మరికొన్ని ధోనిలు బయలుదేరాయి కదా. అయినా కానీ వాటి విషయమై ఇక్కడ రాయబడలేదు. యేసు ప్రభు ఉన్నటువంటి ధోని, యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు దేవుని రాజ్యమును కట్టేటువంటి ఉద్దేశంతో ప్రియులారా, యేసు ప్రభు నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించే పనిలో ఎప్పుడు ఆయన నిమగ్నమైపోయి ఉంటాడు కనుక ఏమండి ఆ పనిని పాడు చేయుటకు, యేసు ప్రభు ద్వారా మనుషులు మేలు పొందకుండా చేయడానికి అపవాది సాతాను ఆయన్ని అడ్డగిస్తున్నట్లుగా
ఎందుకంటే అవతలకు వెళితే ఆ 2000 దయ్యములతో బాధపడుతున్నటువంటి వాడిని స్వస్థపరుస్తాడు కనుక, అలా స్వస్థపరచనివ్వకుండా ఉండడానికి సాతాను ఎంత అడ్డగిస్తున్నాడు, సాతాను ఎంతగా ఆటంకం కలగజేస్తున్నాడు అనేది మనం గ్రహించుకోవాలి. మన జీవితాల్లో కూడా ఇలా నిజంగా విశ్వాస జీవితంలో జీవించేటువంటి వారిలో, రక్షణ పొందిన తర్వాత నిజంగా వాక్యానుసారంగా జీవించేటువంటి వారిలో, వారి జీవితాన్ని మీరు గమనిస్తే ఇంతవరకు స్నేహితులుగా, ఇంతవరకు మంచి ఆప్తులుగా, ఇంతవరకు రక్త సంబంధులుగా, ఇంతవరకు బంధువులుగా ఉన్నటువంటి వారు అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ప్రియులారా. ఎందుకంటే మనము దేవునికి చెందిన వారమయ్యాం గనక, లోకములో ఉన్న దాన్ని మనం విడిచిపెట్టాం గనక, వాటిని మనకు దూరం చేసుకున్నాం గనక ప్రియులారా, ఈ లోకము ద్వేషిస్తుంది. ఈ లోకము ద్వేషిస్తుంది. ఇక్కడ ఈ తుఫాను యేసుప్రభు వలన కలిగిందా? ఈ తుఫాను దేవుడే స్వయంగా తుఫాను పుట్టించుకున్నాడా? ఎందుకు వచ్చింది ఈ తుఫాను? నేను చెప్తుంటాను అప్పుడప్పుడు మీరు ప్రయాణం చేయడానికి అంతా రెడీ చేసుకున్నారు, బండి మీద వెళ్దాం అనుకున్నారు. వెళ్ళే ముందు ఇక బండి దగ్గరకు వచ్చి ఎవరైనా వారి బండి యొక్క టైరు గాలి తీస్తారా? వారు ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి బండికి పంచర్ చేసుకుంటారా కావాలని? ఎవరు అట్లా చేసుకోరు. మరి అలాగైతే యేసు ప్రభు అవతలొడ్డున ఉన్నటువంటి ఆ యవనస్తుడిని రక్షించాలని చెప్పి ఆయన వెళ్తున్నప్పుడు, అతను బాగు చేయాలి, ఆ దయ్యాల నుంచి విడిపించాలని అతను వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణానికి ఆయన ఎట్లా ఆటంకం కలగజేసుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రయాణానికి ఆయన ఆటంకం కలగజేసుకోడు. మరి ఆటంకం ఎవరి వలన కలిగినట్లు? ఖచ్చితంగా ఇది అపవాది వలన, సాతాను వలన కలిగింది. సాతాను అద్భుతాలు చేస్తాడా? సాతాను తుఫాను పుట్టించడం ఏంటండి? సాతానుకి ఇటువంటి శక్తులు ఉంటాయా? సాతానుకి ఇంత శక్తి ఉంటుందా? అసలు సాతానుకి ఎందుకు ఉంటుంది శక్తి అని మీలో కొందరు తలంచవచ్చు. బైబిల్ మీ బాగా ఎరిగిన వారైతే సాతానుకు శక్తి ఉంది. దేవుని వాక్యంలో మనం ఏం చదువుతామంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అన్న పదము, అన్న వాక్యం మీకేం అర్థమవుతుంది? మీలో ఉన్నవాడు అంటే మనలో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకములో ఉన్నది ఎవరు? ఈ లోకాధికారి. ఈ లోకాధికారిని ఎవరికి పేరుంది? అపవాదికి పేరుంది. కాబట్టి ఈ లోకాధికారి ఈ లోకములో ఉన్న ప్రజలను మోసగించడానికి వాడికి శక్తి ఉంది. కాబట్టి సాతానుకి అంత శక్తి ఉందా? సాతాను అలా చేయగలడా అని మీరు అనుకుంటే చేయగలడు. గారడీ సీమోను గారడీలు చేయలేదా? ఆ గారడీలు చూసి ఆ సమరయపట్నంలో ఉన్నటువంటి వారంతా ఇతను ఎవడో గొప్పవాడు, దేవుని యొక్క మహాశక్తి అనబడినవాడు ఇతడే అని అతన్ని లక్ష్యం చేయలేదా? అతని పట్ల ఆసక్తి చూపలేదా? అవి వారికి అద్భుతాలుగా, దేవుని యొక్క ప్రతినిధిగా అనిపించలేదా ఆయన చేసేవన్నీ చూసినప్పుడు? గనుక ప్రియులారా, ఈ లోకములో దయ్యపు శక్తి పనిచేస్తుంది. ఈ దయ్యపు శక్తి యొక్క పని అంతా ఏంటంటే, పరలోక సంబంధమైన వాటిని ఏవీ ఇవ్వలేదు, ఆత్మ సంబంధమైన వాటిని ఏవీ ఇవ్వలేదు, శరీర సంబంధమైన భూ సంబంధమైనటువంటి వాటిని అన్నీ ఇవ్వగలడు. కాబట్టి వాటిని చూపించి, వాటిని ఎరవేసి, వాటిని ఆశ చూపించి మనుషులను మోసగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, సాతాను చేతిలో ఈ లోక సంబంధమైనటువంటి అనేకములు ఈ లోక సంబంధమైనవి ఉన్నాయి. చూడండి, మీరు లూకాసు వార్తలోకి వెళ్ళి చూస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయము ఇక్కడ ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో చూడండి, సాతాను అపవాది
యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న సందర్భం. 6వ వచనం, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. డైరెక్ట్గా యేసు ప్రభువుతో సాతాను మాట్లాడి మాటలు మీరు చూస్తే చెప్తున్నాడు, నిజమే. ఏమంటున్నాడు? ఈ అధికారం ఉంది నాకు అంటున్నాడు. ఏ అధికారము? ఈ రాజ్యముల యొక్క మహిమ మీద నాకు అధికారం ఉంది. ఈ భూ సంబంధమైనటువంటి వీటిని నేను ఇవ్వగలను. ఈ భూ సంబంధమైనటువంటి వాటివి అవి నా చేతిలో ఉన్నవి, అది నాకు అప్పగించబడింది. అది నా చేతిలో ఉన్నాయి, అది నాకు అప్పగించబడింది. కాబట్టి వీటిని బట్టి నేను ప్రజలను మభ్యపెట్టి ఈ లోక సంబంధమైన వాటిని ఇచ్చి ప్రజలను నేను భ్రమపరిచి నా వైపు తిప్పుకోవడానికి ఇవి నాకు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సాతాను చేతిలో అధికారం ఉందా లేదా? సాతాను చేతిలో అధికారం ఉంది. ఇంకెలాంటి నిదర్శనాలు మనకు చాలా ఉన్నాయి. గారడీ సీమోన్ సంగతి మనం చూసాం. ఆ తర్వాత ప్రియులారా, ఆది కాండంలోనే మనం పాత నిబంధనలు నిర్గమాకాండంలో చూస్తాం కదా, మోషే ద్వారా ఆ చేతికర్ర ద్వారా దేవుడు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. కనుక అతని చేతికర్ర కింద పడవేసినప్పుడు అది పామైనట్లుగా మనం చూస్తాం. అది ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా చేశారు. అలాగే నీళ్లను వాళ్ళు రక్తంగా, అంటే దేవుడు రక్తంగా మోషే ద్వారా, మోషే చెప్పిన మాటను బట్టి మారిస్తే వాళ్ళు కూడా నీళ్లను రక్తంగా మార్చారు. ఇది మామూలు విషయమా? నీళ్లను రక్తంగా మార్చడం మామూలు విషయమా? నీళ్లను ప్రభు ద్రాక్షరసంగా మారిస్తే ఇది సూచిక్రియ అని చెప్పబడింది. ఇది ఆయన చేసినటువంటి మొదటి సూచిక్రియ అని చెప్పబడింది. కానా విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడాన్ని బట్టి అది సూచిక క్రియ అని రాయబడింది. మరి ఇప్పుడు నీళ్లను రక్తంగా మారిస్తే సూచిక్రియలు చేయలేడా? ఆలోచించండి. తర్వాత వాళ్ళు మోషే అహరోనులు దేవునికి ప్రార్థించినప్పుడు కప్పలను వాళ్ళు రప్పించారు. కప్పలను రప్పిస్తే వాళ్ళు రప్పించారు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుని పిల్లలను మోసగించడానికి ఈ లోక సంబంధమైన వాటిని ఇచ్చి పరలోక సంబంధమైన వాటి వైపు ముఖం తిప్పకుండా, అటువైపు ఆలోచించకుండా, అనగా దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని రాజ్యముల గురించి ఆలోచించకుండా, పరలోకములో దేవుడిస్తానన్న అనేకమైనటువంటి అట్టి శాశ్వతమైనటువంటి గొప్ప ఆధిక్యతను మనకు ఇవ్వాలని, ఏంటవి? జీవ జలము, అంటే జీవన నది యొక్క నీరు తాగే కృప, అవకాశము. అలాగే ఆ జీవ వృక్షం యొక్క ఫలములు తినేటువంటి ఆ గొప్ప ధన్యత, భాగ్యము, క్రొత్త పేరు. ఏమండి, ఇవన్నీ చాలా చెప్పబడి ఉన్నాయి అక్కడ. తెల్ల రాతిని ఇస్తానన్నాడు. వీటన్నిటి వైపు చూడనివ్వకుండా, ఈ పరలోక సంబంధమైన వాటిని మనము చూడకుండా ఈ లోక సంబంధమైన వాటిని మాత్రం ఇచ్చి అక్కడ కట్టిపడేసి, ఇక దేవునికి సంబంధించినటువంటి, దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి, పరలోకానికి సంబంధించినటువంటి నిత్యమైన వాటిని గురించి ఆలోచించనివ్వకుండా ఇక్కడే మనలను అణిచిపెట్టేటువంటి, బంధించేటువంటి, వీటిని చూపించి వీటిని ఇచ్చి దేవునికి సంబంధించినటువంటి, ఆత్మ సంబంధించినటువంటి, పరలోకానికి సంబంధించినటువంటి, ఏమండి నిత్యము ఉండేటువంటి వాటిని మనము అనుభవించకుండా, పొందకుండా చేయటం కొరకు వీటితో మనల్ని మభ్యపట్టేటువంటి ఆ అధికారము అపవాదికి ఉన్నది. కాబట్టి ప్రభు అతన్ని బాగు చేయడానికి వెళ్తుంటే ఉన్నట్టుండి తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఎక్కడుంది? ఆయన ఉన్న ధోని మీద మాత్రమే. ఎందుకంటే ఆయన కార్యమును ఆటంకపరచాలి. అక్కడ అపవాది చేతిలో బంధించబడి ఇక చావటానికి సిద్ధంగా ఉండి చచ్చిపోతే వాళ్ళలో ఒకడైపోతాడు ఇతను. సాతాను ఈ ఆత్మను సంపాదిస్తుంది. సాతాను సమూహము ఈ ఆత్మను వాళ్ళ పక్షంగా చేసుకోగలుగుతుంది. కనుక ఆ వ్యక్తిని ప్రేమించి, ఏ మనుషులు సహాయం చేయలేనటువంటి ఆ వ్యక్తిని ప్రేమించి ప్రభు అవతలకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కానీ జరగకూడదు.
ఈ ఆత్మ రక్షించబడకూడదు. కాబట్టి ఇదిగో తుఫాను సృష్టించి, తుఫాను కలగజేసి, ఆయన ఇప్పుడే కొంచెం ఆ తలగడ మీద, అమరం మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. ఇదే మంచి సమయం. కాబట్టి ఇప్పుడు ధోనిని ముంచేస్తే, ఈ యేసు ప్రభువును చంపేస్తే అప్పుడు ఆయన చేయబోయే కార్యము చేయలేడు. కాబట్టి అతను నిద్రిస్తున్న సమయము. కాబట్టి సైతాను పనిచేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన యొక్క పనిని ఆపు చేయాలి. ఈ పడవతో సహా ముంచేస్తే అప్పుడు ఆయన పనులన్నీ నేను ఆపు చేయొచ్చు అని తలంచాడు. అదేంటి, యేసు ప్రభువుని చంపాలి అనేటువంటి అంత గొప్ప సాహసం ఎందుకు చేశాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని చంపడం సాతానుకు సాధ్యమా? ఎందుకు అంతగా తెగించాడు, అంతగా సాహసం చేశాడేంటి అని అంటే, చేస్తాడు. ఆయన పుట్టినప్పుడే సైతాను ఆ పని చేశాడు. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం మేము చూచి ఇక్కడికి వచ్చాం అని అంటే, హేరోదు మాట్లాడలేదా? శాస్త్రులను పిలిచి అడిగితే యోదయ బెత్లెహేములోనే పుడతాడని చెబితే లేఖనాల ప్రకారం, అప్పుడు కపట నాటకం ఆడలేదా హేరోదు? ఏం చెప్పాడు? జ్ఞానులతో, మీరు వెళ్ళి ఆ బాలుని దర్శించండి, ఆ మహనీయుని దర్శించి నాకు వర్తమానం తేండి, నేను వచ్చి పూజిస్తానని చెప్పి కపటమైన మాటలు మాట్లాడితే, తర్వాత దేవుని చేత వారు బోధించబడి దూత చేత మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వేరే దారులు కూడా వెళ్ళిపోండి అని చెప్పి దూత హెచ్చరిక చేస్తే వాళ్ళు వేరే దారులు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు తన వద్దకు రాలేదు గనక, ఏ సంగతి చెప్పలేదు గనక తనను అపహసించారని చెప్పి, హేళన చేశారని చెప్పి కోపగించి 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపలేదా? కనుక 2 సంవత్సరాల లోపు మగపిల్లల్ని ఎందుకు చంపించాడు హేరోదు? హేరోదుకి ఎందుకు ఆలోచన వచ్చింది? యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయన అంతమొందించాలని అపవాది చూడలేదా? కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మానవులందరి పాప విమోచన దొరుకుతుంది. మానవులందరూ పాపం నుంచి విడుదల పొందే ఆ మార్గము దొరుకుతుంది. నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళే ఛాన్సు ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని ఎక్కడికక్కడ చంపాలని సైతాన్ ప్రయత్నించాడు. కారణం ఏంటంటే ఆయన శరీరధారి కనుక, ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కనుక, ఆయన శరీరంలో ఉన్నాడు కనుక ఆయన చంపాలని ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా చూడండి, ఈ యొక్క అపవాది అనగా ఈ చెడు ఈ లోకంలో ఉన్నది ఏం చేస్తుందంటే, ఎంతవరకు కూడా ఏం చేస్తుందంటే మనల్ని ఆ లోకం వైపు తిప్పి పరలోక సంబంధమైన వాటిని చూడకుండా, వాటిని సంపాదించుకోకుండా, వాటిని అనుభవించకుండా, యుగయుగములు మనం ప్రభుతో పాటు జీవించకుండా, ప్రభుతో పాటు ఉండకుండా, తనతో పాటు నిత్యనాశనంలోనికి అనగా అగ్నిగుండంలోకి తీసుకెళ్లాలని చెప్పి సాతాను యొక్క పోరాటం. సాతాన్ ప్లాన్ ఎప్పుడూ అదే, నిత్యము ఇదే శోధన. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మీకు అర్థం కాలేదా? అపవాది చెప్తున్నాడు, ఈ అధికారం అంతా నాకు అప్పగించబడి ఉంది, ఎందుకంటే దీని ద్వారా నేను ప్రజలను మోసగిస్తాను. భూ సంబంధమైన వాటిని చూపించి పరలోక సంబంధమైన వాటిని మరుగు చేసి, ఈ భూ సంబంధమైనదే శాశ్వతం అని చెప్పి నమ్మించి ఈ పాపాల్లో నెట్టి, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడమం అనే పాపాల్లో నెట్టి దేవుని రాజ్యమునకు వారసులు అవ్వకుండా చేయటమే సైతాన్ యొక్క పని. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీకు నాకు కూడా దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యమును కట్టుట కొరకు, నశించిపోతున్న అనేక ఆత్మలను ప్రభువు కొరకు నువ్వు సంపాదించటకు నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు అపవాది నిన్ను అడ్డగించడానికి అనేక రీతులుగా మభ్యపెట్టగలడు, అనేక రీతులుగా నన్ను శ్రమ పెట్టగలడు, అనేక రీతులుగా శోధించి ప్రియులారా నిన్ను నన్ను దేవునికి దూరం
చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యేసు ప్రభువునే వదలలేదు కదా, యేసు ప్రభువునే వదలలేదు కదా, మరి ఆయన నమ్మినటువంటి మనల్ని ఎందుకు శోధించకుండా విడిచిపెడతాడు? కనుక ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ప్రియులారా, ఆయన ఉన్న ధోని మీద అలలు పట్టబడ్డాయి. చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఏంటి ఆశ్చర్యం? ప్రభువుని నమ్మితే ఏంటి ఇలాంటి శోధనలు? ప్రభువుని నమ్ముకుంటే ఏంటి ఇన్ని శ్రమలు? ప్రభువుని నమ్ముకున్నందువల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంటి? ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి ఏంటి? అందరూ కూడా విరోధులైపోతున్నారేంటి? అందరూ కూడా ద్వేషిస్తున్నారేంటి నన్ను అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. అవును, ఇది కొత్త ఏం కాదు. ఇదిగో యేసు ప్రభు ఉన్న ధోని మీద అలలు కొట్టాయి. ఆయన ఉన్న ధోని మీద తుఫాన్ రేగి అలలు కొట్టాయి. ఇది చూసారా ఎంత విడ్డూరంగా ఉందో? ఆ చుట్టుపట్ల ఎక్కడా లేదు తుఫాను, ఆ చుట్టుపట్ల ఎక్కడా లేదు ఆ వాతావరణం. ఆయనతో పాటు అటువైపే మరికొన్ని ధోనిలు బయలుదేరినా వాటి మీద లేదు ప్రభావం. అవును, సాతాను యొక్క శోధన ఎవరి మీద ఉంటుంది? చీకట్లో ఉన్న వారి మీద ఉండదు. లోకంలో పాపంలో బ్రతుకుతున్న వారిని శోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాపంలో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా సాతాను పక్షంగానే ఉన్నారు. పాపం నుంచి విడిపించబడిన వారంతా కూడా దేవునికి దూరంగా ఉన్నారు. కాబట్టి సాతాను యొక్క అధీనంలోనే ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వేటగాడు వల వేసి కొన్ని పక్షులను బంధించుతాడు పంజరంలో. బంధించిన తర్వాత మళ్ళీ వల దేనికి వేస్తాడు? పంజరంలో ఉన్న వాటికి వేస్తాడా? మళ్ళీ వేటిని పట్టుకోవడానికి వేస్తాడు? దొరికిన వాటికి ఎందుకు? ఇంకా అందకుండా దొరకకుండా ఆకాశంలో ఎగురుతున్నటువంటి వాటికి వల వేసినట్లుగా ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా, వాక్యానుసారంగా జీవించేటువంటి, సాతానుకు అందకుండా, సాతాను చేతికి చిక్కకుండా వాక్యానుసారంగా జీవించేటువంటి వారి కొలకే వల్ల వేస్తాడు కదా. కాబట్టి మిగిలిన ధోనులతో ఆయనకేం అపవాదికి ఏం పని లేదు. మిగిలినటువంటి ధోనుల మీద ఆ ప్రభావం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే తన కార్యాలకు అడ్డొస్తున్నారు, ఎవరైతే అపవాది యొక్క పనులను పాడు చేస్తున్నాడు, ఎవరైతే సాతాను రాజ్యంను కూల్చేస్తున్నారో, ఎవరైతే దేవుని నామానికి మహిమ తెస్తున్నారో వారి మీదే సాతాను ప్రభావం ఉంటుంది. ఈ నామకార్థపు విశ్వాసుల మీద కూడా ఏం ఉండదండి సాతాను ప్రభావం. మారుమనసు పొంది మెదలకుండా రావటం పోవటం ఉండేటువంటి వారి మీద అపవాది ప్రభావం ఏమి ఉండదు. సాతాను యొక్క కార్యములను అడ్డగించేటువంటి వారి మీద ఉంటుంది. వాడి యొక్క ప్రభావం అంతా వారి మీద ఉంటుంది. నామకార్థపు క్రైస్తవుల మీద ఉండదు. నామకార్థపు క్రైస్తవులు అంటే అవిశ్వాసులే. కాబట్టి అవిశ్వాసులు ప్రత్యేకంగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు బంధించబడ్డారు. ఆల్రెడీ వారు వాడికి చెందిన వారుగా ఉన్నారు. ప్రియ విశ్వాసి, నీవు రక్షించబడిన వ్యక్తివి, నువ్వు మారుమనసు పొందిన వ్యక్తివి. ప్రభువు నీ బంధకములన్నీ తెంచి, నీ పాపపు అలవాట్లు, నీ చెడు అలవాట్లన్నింటినీ కూడా తీసివేసి నిన్ను కడిగి శుద్ధి చేశాడు కనుక నువ్వు ఆయనకి చెందిన వాడవు గనక లోకమునకు అంటుకట్టబడకుండా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా మనం ప్రత్యేకంగా ఉంటున్నాం. కాబట్టి ఈ శోధన, ఈ ఇబ్బందులు, ఈ కష్టములు, ఈ ఉపద్రవములన్నీ నిజమైన విశ్వాసులకే వస్తాయి. ఈ వాక్య భాగం దాన్నే తెలియజేస్తుంది. ఈ వాక్య భాగం దాన్నే తెలియజేస్తుంది. యేసు ప్రభువుని దేవుని కార్యాలు చేయనీయకూడదు, నిన్ను కూడా చేయనీయకూడదు, నన్ను కూడా చేయనీయకూడదు. యేసు ప్రభు దేవుని నామానికి మహిమ తెస్తాడు, తండ్రికి మహిమ తెస్తాడు. నీవు నేను కూడా యేసు ప్రభువుకు మహిమ తేకూడదు. అది వాడి ఉద్దేశం. గనుక ప్రియులారా చూడండి, ఆయన ఉన్న ధోని మీద యేసు ప్రభువుని ఎవరు వెంబడిస్తారో, యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎవరు నడుచుకుంటారో, నీతి కొరకు, ఆకలి దప్పులు కలిగి, న్యాయం కొరకు,
ఏమండి, పరిశుద్ధత కొరకు ఎవరైతే జీవిస్తుంటారో వారికే కదా సాతాను శోధన, మిగిలిన వారికి ఎందుకు ఉంటుంది? కాబట్టి ప్రియులారా, చూడండి, ఇలాంటి పరిస్థితులు యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న ధోని మీద ఉన్నాయి. ఆ సమయంలో ప్రభు ఆ తలగడ మీద, అమరం మీద, అంటే ఆ అమరం అంటే నావకు ఒకవైపు ఆ చెక్కలు కొన్ని కొట్టు ఉంటాయి, పైన కొంచెం నీడగా ఉంటుంది లోపల. నేను అడిగాను, సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న బోటుకి అమరం అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇదిగోండి ముందు భాగం ఒక నావ, ఒక దోణె ముఖం ఎటువైపు ఉంటుందో, అంటే ఎటువైపు అది ప్రయాణం చేసేటప్పుడు ఉన్న వైపునే దాన్ని అమరం అంటారండి. ఇదిగోండి చెక్కలు కొట్టి ఉంటాయి, కాసేపు నీడకి ఎండలో ఈ నీడకని దీంట్లో కూర్చోవచ్చు, ఇదండి అమరం అంటే అని చెప్పారు. అప్పుడు నేను అడిగిన, ధోని మునిగితే ఎటు మునుగుద్ది అని అడిగా. ముందు ఎటు మునుగుద్దానంటే అమరం వైపే మునుగుతుందండి, ఇటువైపే మునుగుతుంది. చూడండి ప్రియులారా, కాబట్టి సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే విశ్వాసులే, దేవుని రాజ్యమును కట్టేవారే, ప్రభు కొరకు జీవించేవారే, ప్రభు నామాన్ని మహింపరిచేవారే పడేయాలి, ఎక్కడో చోట మళ్ళీ మనం తిరిగి లోకస్తులుగా చేసేయాలి. ఇదే సాతాను యొక్క ఉద్దేశం, ఇదే సాతాను యొక్క పట్టుదల. కాబట్టి ప్రియులారా, దీన్ని బట్టి నీవేం నేర్చుకోవాలి? దీన్ని బట్టి నీవేం అర్థం చేసుకోవాలి? ప్రభువుని నమ్మినందుకు, ఒకడు దేవభక్తుడైనందుకు, యేసుక్రీస్తు భక్తుడైనందుకు శ్రమలు సంభవిస్తాయి. అలాంటప్పుడు నీకేదో ఒక వింత సంభవించినట్లుగా, నీకేదో జరిగిపోతున్నట్లుగా నువ్వే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి పరిస్థితులు యేసు ప్రభు ఫేస్ చేశారు. ఇంకా అనేక మంది నీతిమంతులు, ప్రవక్తలు ఇవి ఫేస్ చేశారు. వాటిని వాళ్ళు అనుభవించారు. ఇవన్నీ మనకు గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి మనకేదో ఒక గొప్ప వింత సంభవించినట్లుగా మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మనమేం బాధపడాల్సిన పని లేదు. కనుక ఇటువంటి ఈ అలలు దేన్ని సూచిస్తున్నాయి? ఈ తుఫాను దేన్ని సూచిస్తుంది? పడగొట్టడానికి సూచిస్తుంది, నేలమట్టం చేయడానికి చూస్తుంది. 2 ఎండ్లను గురించి ప్రభు మాట్లాడినప్పుడు మీరు చూడలేదా? బండ మీద పునాది ఇంటిని గురించి, అలాగే ఇసుక మీద ఇంటిని గురించి రాయబడలేదా? ఏం రాయబడ్డా? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది పడలేదు. అంటే ఇవన్నీ ఏం చేస్తాయి? నేలమట్టం చేయడానికి చూస్తాయి. గాలి, ఏమండి, గాలి విసరడం, వరదలు రావడం, ఏంటి ఇదంతా? అంటే సాతాను యొక్క శోధనలు. కాబట్టి ప్రభువుని మనం వెంబడిస్తున్నప్పుడు, ప్రభు కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి శ్రమలు, ఇలాంటి శోధనలన్నీ మనకు ఎదురవటం సహజమే. వీటి కోసం మీరేదో కంగారు పడాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో ప్రియులారా, మనం కలవరపడకూడదు. అదే చెప్తుంది ఈ వర్తమానం. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆ సముద్రం మీద, ఆ ధోని మీద ఉన్నప్పుడు, ప్రభు కొంచెం నిద్రపోతున్నప్పుడు శిష్యులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ ధోనిని సక్రమంగా నడపడానికి ప్రయత్నము చేశారు. చేసి 38వ వచనం 2వ భాగంలో వారు ఆయనను లేపి యేసు ప్రభుని లేపవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన కంటికి కనబడిన సృష్టం ఏదీ లేదు, ఆయనకి తెలియనటువంటి పరిస్థితి ఏది లేదు. అయితే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొంత నిజంగానే నిద్రిస్తున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే శరీరంతో ఉన్నారు కాబట్టి. సరిగ్గా ఇదే అతను చూచుకొని సాతాను ఇలాంటి గలిబిలి సృజించినప్పుడు
ఆయన అలాగే ఉన్నారు. ఆయన మాత్రం నిద్రపోతానే ఉన్నారు. నిద్రించుచుండెను ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నిద్రపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన శరీరధారిగా ఉన్నారు. శరీరానికి ఖచ్చితంగా అలసట ఉంటుంది. ఎందుకంటే సాయంకాలం వరకు ఆయన ఏం చేశారు? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది వారికి వాక్యం బోధించారు. కాబట్టి అలసిపోయిన మాట వాస్తవం. నీవెప్పుడైతే ప్రార్థన చేయటం విషయంలో అలసిపోతావో, ఎప్పుడైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావో, ఈ నిద్ర అనేది యేసుక్రీస్తుకి అది న్యాయం, అది తగినదే. శారీరకంగా మనం బడలిక నొందటం న్యాయమే. రాత్రి సమయంలో మనం నిద్రించడం న్యాయమే. దాని గురించి ప్రభు ఎక్కడ తప్పుపట్టరు. ఎందుకంటే శరీరం ఇచ్చిన దేవుడు, ఆ శరీరము దానికి విశ్రాంతి కావాలి, చేసిన పనులను బట్టి విశ్రాంతి కావాలని ప్రభువుకు తెలుసు. ఆ నిద్ర గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఈ ఆత్మీయ నిద్రను గురించి మనం గ్రహించుకోవాలి. ఏంటి ఆత్మీయ నిద్ర అని అంటే, వాక్యం చదవకుండా మానేయడం, ప్రార్థన మానేయడం, దేవుని మందిరానికి రాకుండా మానేయడం, ఏమండి ఆత్మ సంబంధమైన ప్రతిదానికి దూరం అయిపోవడం, పరలోక సంబంధమైన దేవుని సంబంధించినటువంటి ప్రతిదానికి దూరం అయిపోవటమే. అంటే దేవుడు చెప్పినటువంటి విషయాలకి మనము లోబడకుండా, వాటిని నిర్లక్ష్యంగా ఎంచి, వాటిని పట్టించుకోకుండా మనము బాధ్యత లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించటమే ఈ ఆత్మీయ నిద్ర. చూడండి, యోనాకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. నీవు నినివే అనేటువంటి మహాపట్నానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అని చెప్తే, బాధ్యత లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువు చెప్పినటువంటి వైపు కాకుండా వేరొక వైపుకి, తర్షీషు వెళ్ళేటువంటి వాడ ఒకటి చూచి టికెట్ కొనుక్కొని అందులో ఎక్కి వాడ దిగువ భాగమునకు వెళ్ళి గాఢ నిద్ర పోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ నిద్ర అంటే అది. ఆత్మీయ నిద్ర అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ మీద పెట్టినటువంటి బాధ్యతను నువ్వు విడిచిపెట్టి నీ ఇష్ట ప్రకారం జీవించడం. దేవుడు నీ మీద పెట్టినటువంటి బాధ్యత, దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నీవు దాన్ని విలువగా ఎంచకుండా నీ ఇష్ట ప్రకారం జీవించటమే ఆత్మీయ నిద్ర. ఆత్మీయ నిద్ర. కాబట్టి ఆత్మీయ నిద్ర పోయేటువంటి వ్యక్తి ఆ ఓడలో ఉన్న వారికి అందరికీ కూడా కలవరము కలగజేశాడు. ఆ ఓడలో ప్రయాణిస్తున్నటువంటి వారి సరుకులు సముద్రం పాలు చేశాడు, గొప్ప నష్టం కలిగించాడు వాళ్ళకి. ప్రియ సహోదరి సహోదరుడా, భౌతికంగా నిద్రించడం తప్పు కాదు. ఎవ్వరూ ఏమనరు నేను. అలాగని చర్చిలో నిద్రపోవటం కాదు, అలాగని చర్చిలో నిద్రపోకూడదు. నిద్రించవలసిన సమయం ఉంది, నిద్రించవలసిన స్థలం ఉంది, నిద్రించవలసినటువంటి ఆ సందర్భం ఉంది. చూడండి, అతడు దేవుని పనిని విస్మరించడం, దేవుని పనిని నిర్లక్ష్యం చేసి తన సొంత ఇష్ట ప్రకారం చేయటం ఆత్మీయ నిద్ర. కానీ ఇక్కడ యేసు ప్రభు శారీరకంగా నిద్రపోతున్నారు అంతే. ప్రియులారా, ఆ సమయంలో ఇటువంటి పరిస్థితి జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, శిష్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళు కంగారు పడి వాళ్ళు ఈ అలలను తుఫాను చూసి, దోణి అలలతో నీటితో నిండిపోతుందంట, దోణి నీటితో నిండిపోతుందంట. కాబట్టి వాళ్ళు భయపడి వాళ్ళు ఏం చేశారు, వారు ఆయనను లేపి అని అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయన నిద్రపోతున్నారనే. లేపి అని అంటే అర్థం ఏంటి? నిద్రించుతున్న వారి విషయంలో రాసి ఉంటుంది. కాబట్టి వారు ఆయన లేపారు. లేపి వాళ్ళు అనే మాట ఏంటంటే, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? చూడండి, మన జీవితాల్లో చెప్పాను కదా, రక్షించబడి ప్రభువు కొరకు జీవిస్తున్నప్పుడు లోక సంబంధమైన ఆచారాలు, అనుజనుల ఆచారాలు, లోక సంబంధమైన స్నేహితులను, లోక సంబంధమైనటువంటి బంధువులను, వారి యొక్క ఆచార వ్యవహారాలకు మనం దూరంగా ఉంటున్నప్పుడు, పిల్లరా,
కలవరం. అర్థమవుతుందండి? వాళ్ళు కలవర పెట్టేటువంటి వారుగా ఉంటారు, అలల్లాగా కనిపిస్తారు మనకి. అప్పుడు నువ్వు కలవరపడకూడదు, అప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీ కొరకు ప్రాణం పెట్టి నేను యేసు ప్రభు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళంటూ బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటారు. ఇది చాలా విడ్డూరం ప్రియులారు. సైకిల్ మీద బండి మీద వెళ్తున్నారు, బండి గోతులో పడింది. బండి నడిపేవాడు వెనక కూర్చున్నవాడు ఇద్దరు పడరా? చెప్పండి, ఇద్దరు పడరా? నడిపేవాడు పడతాడు, బండితో పాటు నడిపేవాడు, వెనక కూర్చున్న వాళ్ళు ఇద్దరైనా ముగ్గురు, మొత్తం బండి మీద ముగ్గురైనా పడిపోతారు. ఏదో బండి నడిపేవాడు తప్పించుకున్నట్టు, మిగిలిన ఇద్దరు మాత్రమే బండి మాత్రమే గోతులో పడ్డట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. పడవ మునిగితే అందరూ మునిగిపోతారు. సముద్రం మీద తుఫాను గురైన పడవ ఏం చేస్తుందండి? ఆ పడవ మునిగిపోతే అందరూ దాంతోపాటు మునిగిపోతారు. వీళ్ళు చూడండి ప్రియులారా, మేము నశించిపోతున్నాము, నీకు చింత. ఏదో వాళ్ళకే ఏదో బాధ వచ్చి పడ్డట్టు, వాళ్ళకే ఏదో ఒక సమస్య వచ్చి పడ్డట్టు, వాళ్ళకే ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడ్డట్టు మేము ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ప్రియులారా, మీలో విశ్వాసం సన్నగిలితే ఇలాంటి మాటలే మాట్లాడతారు. మీలో ప్రార్థించేటువంటి ఆశ పోతే దేవుడు నిందించే మనస్తత్వం వస్తుంది. సిలువ మీద ఉన్నటువంటి దొంగల్లో మొదటి దొంగ మాట్లాడుతూ అన్నాడు కదా, యేసు ప్రభువును దూషించాడు కదా. ఎందుకు దూషించాడు? లోకరీతిగా సహాయం అడిగాడు. ఆయన అడిగినట్టుగా ప్రభువు చేయలేదు కాబట్టి దూషిస్తున్నాడు. కనుక చూడండి, యేసు ప్రభు నిద్రపోతున్నందుకు వాళ్ళ స్థితికి, వాళ్ళ గతికి, వాళ్ళ మృతికి వాళ్ళని అప్పగించినట్లు, వాళ్ళ గతికి అప్పగించినట్లు వీళ్ళు ఫీల్ అయిపోయి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చింత లేకపోతేనే మన కొరకు ప్రాణం పెట్టాడా? ప్రియులారా, మన గురించినటువంటి ఆశ, ఆలోచన, ఉద్దేశం లేనివాడు ప్రాణం పెడతాడా మన కొరకు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కదా అని వ్రాయబడలేదా? కాబట్టి మీ చింత యావత్ ఆయన మీద వేయండి అని రాయలేదా? కాబట్టి మనల్ని గురించి ప్రభు చింతిస్తూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా, మనకేం చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా మన కోసం ఒక మంచి ఉద్దేశాలు కలిగి ఉండగా, మనము నీకు చింత లేదా అని అడగటము అది విశ్వాసం కాదు కదా, అది విశ్వాసం కాదు కదా ప్రియులారా. కాబట్టి గమనించండి, కలవరపడుతున్నారు. యేసు ప్రభువుని నమ్మినందుకు ప్రియులారా, ఆయన వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నందుకు అవిశ్వాసులైన వారు, అన్యజనులైనటువంటి వారు ఒక అలల వలె మనకు కలవరము పుట్టించేటువంటి వారుగా ఉంటారు. ఈ శిష్యులు కలవరపడినట్లుగా మనం కలవరపడకూడదు. ఈ శిష్యులు చింతిస్తున్నట్లుగా, భయపడిపోతున్నట్లుగా మనం భయపడిపోకూడదు. ఈ వాక్య భాగం అదే మనల్ని నేర్పిస్తుంది. అందుకే ప్రభు ఆయన లేచి గాలిని గద్దించిన తర్వాత వాళ్ళను కూడా గద్దించాడు. ఏం గద్దించాడు? 40వ వచనంలో, మీరెందుకు భయపడుచున్నారు? ఏంటి ఇదేంటి ప్రభువా, పడవ అటు ఇటు కొట్టుకుంటుంటే, పడవ నిండా నీళ్ళు వస్తే, పడవ అలల చేత కొట్టబడి అటు ఇటు ఊగిపోతుంటే బోర్లా పడిపోద్దేమో అని పరిస్థితి ఎట్లుంటే ఎందుకు భయపడుతున్నావు అంటావేంటి? ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా ఎవడుంటాడు? ఇది భయపడేటువంటి సందర్భం కదా, భయపడేటువంటి సీన్ కదా, భయపడేటువంటి పరిస్థితి కదా ఇది. ఎందుకు భయపడుతున్నావు అని అంటారేంటి అని అనుకోవచ్చు. బహుశా మన జీవితాల్లో కూడా ప్రియులారా, ఏమండి, ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు ఏడుపు రాకుండా ఎట్లా ఉంటుంది? ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు దుఃఖం రాకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు వేదన కలగకుండా ఎందుకు, భయం కలగకుండా ఎందుకు ఉంటుంది అని అనుకుంటున్నావేమో. నీకు విశ్వాసం లేదు, నీకు ప్రభువునందు విశ్వాసం లేదు. ఆయన నిద్రపోతే, ఏమండి, ఆయన పంపిన తండ్రి
నిద్రపోతున్నాడా? ఆయన కుమారుడు మునిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా తండ్రి? ఆయన కుమారుడు ఏ దోణిలో ఉన్నాడో అదే దోణిలో ఉన్నటువంటి శిష్యులు మునిగిపోతారా? చూడండి ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. అవిశ్వాసము. మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు? ఏంటి కారణం? మీకు ఇంకా విశ్వాసం రాలేదా? ఇన్ని ఉపమానాలు చెప్పాను మీకు, నేను ఇక్కడ ఇన్ని ఉపమానాలు చెప్పాను కదా నేను. మీకు విశ్వాసం రావటం కోసమే కదా. మీరు సాయంకాలం దాకా వాక్యం విన్నారు కదా, మీరు ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా. ఇప్పుడు దాకా వాక్యం విని కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు విశ్వాసం లేదా? చూడండి ప్రియులారా, ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించుకోవాలి. ప్రభు అంటున్నారు, గద్దిస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, హేళనలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి కష్టములు వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రభు అడుగుతారు. ఎందుకంటే విశ్వాసం లేనందున భయపడుతున్నారు. విశ్వాసం లేని వారు ప్రతి దానికి భయపడతారండి. ప్రతి చిన్న సమస్యకి, ప్రతి చిన్న ఇబ్బందికి భయపడిపోతుంటారు. ఏదో అయిపోయినట్టుగా, అయిపోయింది ఇక నా జీవితం, దేవుడు నన్ను వదిలేశాడు, అయిపోయింది ఇక నా పరిస్థితి అని భయపడుతుంటారు, కలవరపడుతుంటారు. మీ విశ్వాసము ఎక్కడ? ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా, నేను మీతోనే ఉన్నాను కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు కలవరపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారు. ఈరోజంతా వాక్యం విన్నారు కదా, ఈరోజు ఇన్ని ఉపమానాలు చెప్పాను కదా, నేను సాయంకాలం దాకా చెప్పాను కదా, ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇంత వాక్యం విన్నా మీకు నమ్మకం లేదా? అంటే దేవుని వాక్యాన్ని మీరు నమ్మలేకపోతున్నారా? ఇంత వాక్యం విన్నప్పటికీ కూడా మీకు ఈ పరిస్థితుల్లో ప్రభువు నాకు తోడై ఉన్నాడు, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కాపుదల నాకు ఉంటుందని మీరు నమ్మలేకపోతున్నారా అని ప్రియులారా, అటు ముందు అపవాది సృష్టించినటువంటి గాలిని గద్దించాడు, నిమ్మళం అయిపోయింది. ఇప్పుడు పడవ స్టేబుల్గా స్థిరంగా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళని గద్దిస్తున్నాడు. చూసారా, మన విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తాడండి. మీలో విశ్వాసం సన్నగిల్లిపోయినప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, తన సేవకుడి ద్వారా గద్దిస్తాడు. ఎందుకంటే నీ అవిశ్వాసమును విడిచిపెట్టి మళ్ళా నువ్వు విశ్వాసం తెచ్చుకోవాలని, మళ్ళా నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, విశ్వాసంలో నువ్వు స్థిరురాలుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక మీకు ఇంకా నమ్మకం లేదా? ఇంత వాక్యం విన్నారు, నమ్మకం లేదా? మీరు ఎంతకాలం నుంచి వింటున్నారు వాక్యం? మీరు వాక్యం విని విశ్వసించే కదా మారుమనసు పొందారు. మరి మారుమనసు పొందిన తర్వాత ఇంకెందుకు అవిశ్వాసం? ఎందుకంటే ఆ కష్ట సమయంలో వాళ్ళు చేయవలసిన పని చేయలే. ఆ ఇబ్బందికర పరిస్థితిలో సరిగ్గా వాళ్ళు ఏం చేయాలో చేయలే. ఏంటంటే ప్రార్థన. ఏంటంటే ప్రార్థన. ప్రభువా, అయ్యా, ఈ ప్రయాణం ప్రభు నిర్ణయించిందే, మనం అవతలొడ్డుకి వెళ్ళాలని చెప్పింది ఆయన మన సొంతం చెప్పలా, మనం చెప్పలా, మన సొంత ప్రయాణం కాదు ఇది ప్రభువే అవతలకి వెళ్దామని అన్నారు. కాబట్టి ప్రభువు చెప్పిన ప్రయాణం ఇది. కాబట్టి ప్రభు తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి మనం ప్రభు చిత్తంలో ఉన్నాం. కాబట్టి ఇదిగో ప్రభు వెళ్దామన్న వైపుకి వెళ్తున్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో ఈ కష్టం వచ్చింది, ఈ ఉపద్రవం వచ్చింది. కాబట్టి మనం ప్రభువుని ఎందుకు డిస్టర్బ్ చేయటం, మనం ప్రార్థన చేద్దాం అనే ఆలోచన వీళ్ళలో ఎవరికీ లేదు. వర్షం వస్తుంది అనుకోండి, ఒకవేళ మీటింగ్ టైంలో ఆ గాలి వైపు, ఆ ఆకాశం వైపు, ఆ వర్షం వైపు చూస్తుంటారు. అటు కాదు నువ్వు చూడాల్సింది, పడుతున్న వర్షం వైపు కాదు నువ్వు చూడాల్సింది. మోకరించి చిన్న ప్రార్థన చేయి. ప్రభువా,
ఈ సమయము ఆరాధించే సమయం, ఈ సమయము నీ మందిరంలో ఉండవలసిన సమయం. ప్రభువా, నేను ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి, నా కుటుంబం మందిరానికి వెళ్ళాలి. కాబట్టి ప్రభువా, ఈ వర్షమును కొంచెం ఆపవా, ఈ వర్షమును, ఈ గాలిని కొంచెం సద్దుమణిగేటట్టు చేయవా. అది బాధ్యత, అది విశ్వాసము. అంతేగాని పరిస్థితుల వైపు చూడటం, వర్షం వైపు చూడటం, గాలి వైపు చూడటం, కలుగుతున్న నష్టాల వైపు చూడటం, మనుషులు హేళన చేస్తుంటే లేకపోతే అవమానిస్తుంటే బాధ పెడుతుంటే వాటినే మనసులో పెట్టుకొని బాధ పెట్టడం, ఇది కాదు మనం చేయాల్సింది. అది కాదు. మనము ఆ పరిస్థితిని ప్రభువుకు అప్పగించడం నేర్చుకోవాలి. ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడు, ఆయనకు అప్పగించడం నేర్చుకోవాలి. అది ఎవరికి? విశ్వాసం గలవారికి, దేవుని వాక్యాన్ని నమ్మేవారికి ఉంటుంది. అలాంటి ఆశ అప్పుడు వస్తుంది, అలాంటి ఆలోచన వస్తుంది. ప్రార్థన చేద్దామని, ప్రార్థన చేద్దాం. సముద్రం పొంగుతుంటే నువ్వు తెడ్లేసి పడవని నడపగలవా? నువ్వేం చేయగలవు? సముద్రం ఎంత గొప్పది, నావ ఎంత చిన్నది. సొంత ప్రయత్నం ఎందుకు? పోనీ నీ సొంత ఇష్ట ప్రకారం ప్రయాణం చేయట్లేదుగా. ప్రభువే చెప్పారు కదా, మనం అద్దరికి పోదామని చెప్పారు కదా. ఆయన చెప్పిన ప్రయాణంలో ఉన్నారు కదా. కాబట్టి ఆయన చెప్పిన ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఆయనకే మొరపెట్టాలి. అది విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సిందే. అంతేగాని సముద్రం వైపు, అలల వైపు, గాలి వైపు, ఊగిపోతున్న నావు వైపు కాదు. అలా చూచేవారు ఇలారా ఓడిపోతారు, ఆ పరిస్థితుల చేత నచ్చబడతారు. కనుక ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సింది, ఆయన ఉన్న దోణి మీద అలలు లేక తుఫాను రేగి, అవును, బంధించబడిన పక్షులకు గాలాలు వలలు ఎక్కర్లేదండి, ఉరులు ఉచ్చులు పెట్టక్కర్లేదు. దొరికిన వాటికి ఎందుకు? బంధించబడిన వాటికి ఎందుకు? వేటగాడు బంధించబడిన వాటికి, ఆకాశంలో అందకుండా ఎగురుతున్నటువంటి వాటి మీద దృష్టి పెడతాడు కదా. అలాగే నీ మీద, నా మీద దృష్టి ఉంటుంది సైతానికి. కాబట్టి ఇతరులు, దేవుడిని ఎరగిన ప్రజలు, దేవుని వాక్యం లేని ప్రజలు, వారు లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తూ, లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ హాయిగా జీవిస్తున్నట్టుగా కనిపిస్తారు నీకు. వారి వైపు చూడకూడదు. ఎందుకంటే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఈ లోకము యొక్క అధికారము నా చేతికి అప్పగించబడి ఉంది. కానీ సర్వలోకములోనూ అధికారము కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కుటుంబంగా కూడి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కుటుంబంగా కూడి మనము ఆ పరిస్థితులను ప్రభువుకి మనం చెప్పాలి. విశ్వాసముతో మనము ప్రభువుకి పరిస్థితి చెప్పాలి. ఆయనకి తెలుసు, కానీ నువ్వు అడగాలి, నేను అడగాలి. అడగటంలో విశ్వాసం ఉంది. అడగమని చెప్పాడు ప్రభు, ఎందుకంటే అందులో బాధ్యత ఉంది. నువ్వు అడగకుండా అన్నీ ఇచ్చుకుంటూ పోతే నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తావు? ఆయనతో నీకేం పని ఇంకా? కనుక ప్రభు చెప్పిన కదా, అడుగుడి మీకు అడుగు ప్రతివాడును పొందును. కొన్ని సందర్భాలు ఉంటాయి అడగకుండా ఇచ్చేవి, అలాగని అన్నీ కాదు ప్రియులారా. కాబట్టి ప్రభు నీలో ఉన్న అవిశ్వాసాన్ని గద్దిస్తున్నాడు, నీలో ఉన్నటువంటి బుద్ధిహీనతను గద్దిస్తున్నాడు. ఉందేమో చూసుకో, అవిశ్వాసం ఉందేమో చూసుకో, బుద్ధిహీనత ఉందేమో చూసుకో. ప్రభువు మీద వేయి నీ భారం అంతా, నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములు సఫలం చేస్తాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చూడండి, పేతురు తన పత్రికలో ఈ మాట రాసినట్లుగా మనం చూస్తాం కదా. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చూసారా? అరే, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ఆయనకు తెలుసు, నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో
ప్రభువు దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు. నీకేం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో ఆయన మిమ్మల్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. చింతిస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. కాబట్టి నీ గురించి ఒక ప్లాన్ కలిగి ఉండి అన్నీ ఆయన చూసుకుంటున్నప్పుడు నీకెందుకు భయం, బాధ? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. పుట్టినోట్లు ఏముంది? నీ విషయమై లక్ష్యము కలిగి ఉన్నాడు. నీ విషయమై ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. కేర్ తీసుకొని ఉంటున్నాడు. చింతించడం అంటే అర్థం ఏంటి? నీ విషయం ఆలోచిస్తున్నాడు. పిల్లలకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ సమస్య, ఆ అవసరం తండ్రికి చెబితే సరేనమ్మా నేను చూసుకుంటాలే అది అని అంటే ఎంత ధైర్యం అంటారు ఖచ్చితంగా తండ్రులు, తల్లులు. ఎందుకు? నా కుమారుడికి వచ్చిన అవసరత, నా కుమార్తెకు వచ్చిన కష్టం ఇది, కాబట్టి పర్లేదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నానుగా, నేను చూసుకుంటానులే అంటే అప్పుడు ఏం చేయొచ్చు? ఆ పిల్లలు అంతా ధైర్యంగా ఉంటారు. చెప్పవలసిన వాళ్ళకి చెబుతున్నావా? చెప్పవలసినటువంటి మన ప్రభువుకు మనం చెప్పాలి. ఆయన మన గురించి చింతించడం అంటే ఇక్కడ బాధపడటం కాదు, మన గురించి బాధపడటం కాదు. లక్ష్యము కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ గురించినటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే మీ దిగుళ్ళు, ఇక్కడ ఈ చింత మాత్రం ఈ దిగుళ్ళు. కాబట్టి మీ టెన్షన్స్, మీ దిగుళ్ళన్నీ ప్రభు మీద వేయమంటున్నాడు పేతురు గారు. పేతురు గారు పడి లేచిన వ్యక్తి. పేతురు గారు పడి లేచిన వ్యక్తి కాబట్టి చివరికి ప్రభువు మీద ఆధారపడిండు. ప్రభువు మీద ఆధారపడి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ప్రార్థన చేసి. ఆ తర్వాత ఆయన ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి సంఘాన్ని కట్టాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి. మీ బరువు నా మీద వేయండి, నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకుగా ఉండుడి. ఎందుకని? మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు. కాబట్టి మీ విరోధి అయినటువంటి అపవాది పనేంటి? మిమ్మల్ని మింగటం, మీ విశ్వాసాన్ని మింగేయటం, దేవుని మీద మీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణని మింగేయటం వాడి పని, తీసేయటం వాడి పని. మింగేయటం అంటే కనబడకుండా చేయటం. ఏదైనా మింగితే కనబడుతుందా? కాబట్టి మృంగివేయదలుచుకొని ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారా నాకు? ఇదిగో శిష్యులు దొరికారు ఇక్కడ సముద్రం మీద. శిష్యులు దొరికారు ఇక్కడ సముద్రం మీద. కాబట్టి ప్రియులారా, కంగారు పడకండి. ఇందాక చెప్పాక మీకు నేను, ఏదో వింత సంభవించింది, ఏదో మాకేదో అయిపోతుంది, ఎక్కడ లేని శ్రమలు మాకే వచ్చాయి అని మీరు అనుకోక్కర్లా. ఏం రాశాడు? లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. అది పేతురు గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మీకేంటయ్యా, మీకు ఒక్కళ్ళకేనా ఈ శ్రమలు, మీకు ఒక్కళ్ళకేనా ఈ బాధలు? ఏదో మీరు కంగారు పడిపోతున్నారు ఎందుకు? లోకమందున్నటువంటి మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని తెలుసుకోండి. భక్తులకు ఎలాంటి శ్రమలు వచ్చాయో, అయితే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగ విడిపించాడో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. అబ్రహాముకి రాలేదా శ్రమలు, అనేకమైన పరీక్షలు? లేకపోతే ఇంకా భక్తిపరులైనటువంటి వారికి, యోసేపుకి, దానియేలుకి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలకి, ఏమండి ప్రవక్తలైన వారికి రాలేదా? వాళ్ళు అప్పుడు దేవుని మీద ఆధారపడలేదా? వాళ్ళు చింతిస్తూ కూర్చున్నారా? వారి చింత అంతా దేవుని మీద వేశారు. దానియేలు చింత అంతా దేవుని మీద వేశాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు చింత అంతా దేవుని మీద వేశారు. వారు దేవుని చేత రక్షించబడలేదా? కాపాడబడలేదా?
అపవాది నుంచి గర్జించు సింహం వలె వెదుగుచూ తిరుగుతున్నటువంటి ఆ అపవాది యొక్క శ్రమ నుంచి కాపాడబడలేదా? కాబట్టి మీరు ఆ విషయం తెలుసుకోండి అంటున్నాడు. మీరు వాళ్ళ గురించి తెలుసుకుంటే, వాళ్ళకు దేవుడు ఎలా సహాయం చేశాడో తెలుసుకుంటే మీరు కూడా విశ్వాసమందు స్థిరంగా ఉంటారు. విశ్వాసమందు స్థిరంగా ఉండటమే ఎదిరించటం. ఇక ప్రత్యేకంగా ఎదిరించడం అంటే ఇంకేమో కాదు. నువ్వు కదలని ఏ పరిస్థితిలో అయినా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటమే అపవాదిని ఎదిరించటం. ఎదిరించేవాడు ఏం చేస్తాడు? అక్కడే నిలబడి యుద్ధం చేస్తుంటాడు కదా. పారిపోయేవాడు ఎదిరించట్లేదు. ఎదిరించేవాడు ఏం చేస్తాడు? విరోధితో నిలబడి తన చేతిలో ఉన్న ఆయుధంతో పోరాడుతూ ఉంటాడు నిలబడి. కాబట్టి స్థిరుడై విశ్వాసమందు స్థిరంగా ఉంటే నువ్వు సాతాన్ని ఎదిరించినట్లే. విశ్వాసం కలిగి ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు దేవునికి నీ పరిస్థితులు అప్పగించి ఆయన మీద ఆధారపడి నువ్వు లోకంలోనికి, పాపంలోనికి, మళ్ళీకి అవిశ్వాసులతో, అన్యజనులతో కలిసిపోకుండా నువ్వు వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండటం, నువ్వు స్థిరంగా ఉండటం, అదే అపవాదిని ఎదిరించటం. కాబట్టి మీకు ఒక్కళ్ళకే కాదు, మీ సహోదరులు ఎలాంటి శ్రమలే నెరవేరినాయి మీకు తెలియదా? దేవుడు కాపాడలేదా అని పేతురు గారు ఇక్కడ ప్రియులారా బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. ఎందుకు పిలువబడ్డామంట మనం? నిత్యము ఉండేటువంటి దేవుని మహిమ, నిత్యము ఉండే దేవుని రాజ్యము, నిత్యము ఉండేటువంటి పరలోకము, అందుకోసం మనల్ని రక్షించాడు. అందుకోసం మనల్ని పిలిచినటువంటి క్రీస్తు ద్వారా తండ్రి మనల్ని పిలిచాడు కనుక సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. చూడండి ఎంత చక్కగా రాశాడు. ఈ శ్రమలు మీకు పొద్దాకుండవయ్యా, ఈ శ్రమలు మీకు పొద్దాకుండవమ్మా. కొంచెము కాలం ఓపిక పట్టండి. కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కనుక దేవునికే మహిమ చెల్లునుగా కానీ రాస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికి శ్రమలు, ఎవరికి అవమానములు, ఎవరికి సాతాను శోధన? ప్రభువుని నమ్మిన మనకే కదా. కనుక అటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఆలోచించుకుంటూ గడ్డం కింద చేయబెట్టుకొని ఇక తదేకంగా ఏదో నీలో నువ్వే ఆలోచించుకుంటూ భయపడిపోతూ ఆ పరిస్థితి ఎట్టా, ఈ పని లేదు, ఈ పిల్లల పరిస్థితి ఎట్టా, ఈ చదువులు ఎట్లా, ఎట్లాగా నువ్వు చింతిస్తూ ఉన్నట్లయితే నువ్వు సాధించేదేం లేదు, కృంగిపోతావు. ఇంకా శ్రమదినమున నీవు కృంగినీడలా, శ్రమదినమున కృంగిపోయినాడు ఏమి చేతగానాడు. శ్రమదినమున కృంగటం కాదు, శ్రమదినమున కంగారు పట్టడం కాదు. నేను రక్షించిన ప్రభు ఆయనకు మొరపెట్టాలి మనం. అందుకే ప్రభు వాళ్ళని గద్దించాడు. పేతురు చెప్తున్నాడు తన పత్రికలో, ఇవన్నీ సహజమే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఇవన్నీ సహజము, కానీ మీరు స్థిరంగా ఉండండి, విశ్వాసమందు స్థిరంగా ఉండండి. మీరు స్థిరంగా ఉండటం, విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే సాతాన్ని ఎదిరించినట్లే. అప్పుడు వాడు పారిపోతాడు, అంటే శ్రమలు పోతాయి. కనుక కొంచెం కాలము ఈ శ్రమలు ఓపిక పట్టండి. తర్వాత నిత్య మహిమకు పిలిచిన దేవుడు క్రీస్తు ద్వారా ఆ నిత్య మహిమ మీకు ఇస్తాడు అని పేతురు గారు మనల్ని బలపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.